నా కులం పెద్దది నీ కులం పెద్దది ఈ పంచాయతీ ఎక్కడున్నా కూడా భారతీయ జనతా పార్టీలో ఉండకూడదు. మన నాయకుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకంటే ముందు ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా వచ్చినప్పుడు నాకు గుర్తున్నది, దేశవ్యాప్తంగా హోర్డింగ్లు వచ్చినాయి, ఐఎమ్ ఏ హిందూ నేషనల్ అని. భారతీయ జనతా పార్టీలో పనిచేసుకోవాలంటే, ఈ దేశం భవిష్యత్తును కాపాడాలంటే, హిందూ రాష్ట్రాన్ని నిర్మించాలంటే నా కులం హిందుత్వం, నా కులం భారతీయ తత్వం తప్ప వేరేది ఉండదు. ఇది ఎవరన్నా భారతీయ జనతా పార్టీల కులాల గురించి మాట్లాడితే అది భారతీయ జనతా పార్టీ హైకమాండ్ సహించదు, సహించకూడదు కూడా. ఇక ఢిల్లీలో ఏమైందండి? ఢిల్లీలో ఏమైంది? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చినప్పుడు ఆజాదీ ఆజాదీ అని కూడా తిరిగారు కదా. వాళ్ళందరినీ హిందువులందరూ ఒక్కటై దౌడ మీద ఒకటి వీక్తే దౌడ పనులన్నిటికీ ఆజాదీ వచ్చింది. అందులో కేజ్రీవాల్ గాని పనులు ఉన్నాయి, సిసోడియా గాని పనులు కూడా ఉన్నాయి. అందులో దౌడ పనులు. కేసీఆర్ కులం చాలా పెద్దదని ముఖ్యమంత్రి అయిందండి. కేసీఆర్ కులం సంఖ్య ఎంత అండి? 1% ఉంటుంది, కొద్దిగా అటు ఇటు ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రి అందుకే అయిందండి, కులం పెద్దదని అయిందా? తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిండని కేసీఆర్ని ముఖ్యమంత్రి చేసిరు, ఆయన కోట్లు వేసారు. 10 సంవత్సరాల తర్వాత ఈ కేసీఆర్ దిక్కుమాల గుణం ఉన్నది, కేసీఆర్ కంటే పోరగానలేదు, కేసీఆర్ పోరగానలేదు ఇంకా దరిద్రపు గుణం ఉన్నదని ఓడగొట్టిరు. ఇక్కడ కులం కాదు గుణం ముఖ్యం రాజకీయాలలో.